అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ భావాలను పెంపొందిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరం అడిగిడుతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తా వద్ద యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాంత ప్రముఖ బాబురావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మీరేం చెప్తారు సార్? ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం లోపల, అదేవిధంగా దేశానికి ఏ ఆపద వచ్చినా వాసుడాగ్ లాంటి పాత్ర పోషించడం విషయం లోపల విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, విద్యార్థులు ఎల్లప్పుడూ ముందుండాలని చెప్పి, అదేవిధంగా విద్యారంగంలో ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రల కారణంగా, ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల కారణంగా డ్రగ్ కల్చర్ తీవ్రంగా విస్తరించింది. అదేవిధంగా విద్యారంగం లోపల రీయింబర్స్మెంట్ లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించడం లోపల విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, విద్యార్థులందరూ కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఉండకుండా ఏబీవీపీ పనిచేస్తుంది. అంటే ఏబీవీపీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. దాడుల విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఆ విషయంలో విద్యార్థి కార్యకర్తల మీద, విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద, విద్యార్థుల మీద దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా నిస్వార్థంగా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద విద్యార్థి సంస్థ ఇది. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద విద్యార్థి సంస్థ. ఈ విద్యార్థుల పైన నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులపైన దాడులు జరగడం అనేది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి దాడులు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫీజుల దోపిడీ, ఎన్నో రకాలుగా పుస్తకాల దోపిడీ కూడా జరుగుతుంది. ఆ విషయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏం చెప్తారు సార్? ఆ విషయంలో మీరు ఫీజుల దోపిడీ పైన సుప్రీంకోర్టు 2016లోనే తెలంగాణ గవర్నమెంట్ను వెంటనే కమిటీ ఫామ్ చేసి ఫీజు రెగ్యులేటరీ కమిటీలను ఫామ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వాలు మారినప్పటికీ, పాలకులు మారినప్పటికీ ఇప్పటిదాకా ఆ చట్టాన్ని తీసుకురాకుండా ప్రైవేట్ సంస్థలకి కొమ్ముగాస్తున్నటువంటి వైనం మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వెంటనే ఫీజు రెగ్యులేటరీ కమిషన్లను ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలని చెప్పి, అదేవిధంగా ఫీ రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థి పరిషత్ భావిస్తున్నది. అంటే అదేవిధంగా మైనర్ బాలికలపై, విద్యార్థులపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నట్టు తెలిసింది. ఆ విషయంలో విద్యార్థి పరిషత్ స్టాండ్ ఎలా ఉండబోతుంది సార్? విద్యార్థి పరిషత్ మైనర్ బాలబాలికలతో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను ఎప్పటికప్పుడు నిరసిస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క అటెన్షన్ని డ్రా చేస్తూ ఉద్యమాలను గతంలో నిర్మాణం చేసింది, ఇప్పుడు కూడా నిర్మాణం చేస్తూనే ఉంది. ఈ భవిష్యత్తులో కూడా తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేయబోతున్నది. అంటే విద్యార్థులు ఉద్యమం ద్వారా ఒక విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే ఒక ప్రైవేట్ దాడులను అనేకంగా చూస్తున్నాం. ఆ విషయంలో ప్రైవేట్ వారికి మీరు ఏమి హెచ్చరిక చేస్తారు సార్? ఈ విషయంలో ఈ ప్రైవేట్ సంస్థలు చేస్తున్నటువంటి దాడులు, వాళ్ళు చేస్తున్నటువంటి చీకటి వ్యాపారాలని కొమ్ము కాసుకోవడం కోసం చేస్తున్నటువంటి పని, అది చాలా దురదృష్టకరం. అట్లాంటివి ఎక్కడన్నా జరిగితే కనుక తీవ్రమైనటువంటి నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా. అంటే విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నిస్తూ ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా విద్యారంగ సమస్యలపైన ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంటుందని చెప్పి ఒక ప్రాంత ప్రముఖ బాబురావు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.